ప్రైజ్ లార్డ్ అందరికీ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి ఇష్టమైన వారంగా మనం ఉండాలంటే, దేవునికి ఇష్టమైన యాగాలు మనం చేయాలంటే ఉపకారమును ధర్మం చేయ మర్చిపోకూడదు. కొర్నేలి కూడా తన జీవితంలో ఉపకారాలు చేశాడు, ధర్మకార్యాలు చేశాడు కనుక దేవుని దృష్టికి అవి చేరావి. దేవాది దేవుడే కొర్నేలితో మాట్లాడడం ప్రారంభించాడు. అతనికి తన ఇంటి వారికి రక్షణ కలుగజేశాడు. మనము కూడా దేవునికి ఇష్టమైన వారముగా, దేవునికి ఇష్టమైన యాగాలు చేయాలంటే ఉపకారము చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. ఉపచారము చేస్తే దేవాతి దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని, మన కుటుంబాన్ని, కొర్నేలి కుటుంబాన్ని రక్షించిన దేవుడు మనల్ని కూడా రక్షిస్తాడు. కనుక మనం దేవునికి ఇష్టమైన యాగాలు చేసి ఆయన ద్వారా మేలులు అనుభవించుదాము గాక. ఆమేన్.